అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భోగాపురం సిఐ శ్రీ వెంకటేశ్వరరావు, పోసుపాటిరేగ ఎస్ఐ శ్రీ సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలంలోని చింతపల్లి, తిప్పలవలస గ్రామాల్లో కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను కోరారు. మహిళా హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు మహిళలు ముందుకు రావాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా POW శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామంలోని గ్రామ సంఘ భవనంలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. POW జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రధాన వక్తగా లక్ష్మి మాట్లాడారు. పితృస్వామ్యాన్ని స్థిరీకరిస్తున్న మనువాద కార్పొరేట్ ఫాసిజాన్ని ఓడించాలని, మహిళల నిర్ణయాధికార స్వేచ్ఛ కోసం పోరాడాలన్నారు. ఇదే లక్ష్యంతో మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు జరపాలని POW రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. దశాబ్ద కాలంగా దేశాన్ని పరిపాలిస్తున్న RSS, BJPలు మహిళా హక్కుల్ని, చట్టాల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. ఈ రోజు నష్టపరిచే విధంగా, మహిళలకు ఎక్కడ రక్షణ లేని విధంగా, అంటే ప్రభుత్వమే పని కట్టుకొని మహిళలపై హింస జరుగుతున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని హింస చేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీకు అందరికీ చెప్పిన ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ప్రపంచం యొక్క ఖ్యాతిని, మొత్తం ఈ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క జెండాను ఎగరేసిన వాళ్ళు, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాల్లో భారతదేశ జెండాని సగర్వంగా ఎగరేసిన మహిళా మల్లయోధులు ఎవరైతే ఉన్నారో, ఆ మహిళా మల్లయోధుల మీద బ్రిజ్భూష్ చరణ్ సింగ్ అని అతను వాళ్ళ యొక్క మహిళా మల్లయోధుల సంఘానికి, ఫెడరేషన్కి, రెజ్లింగ్ సంబంధించిన ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్న ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మీకు గుర్తుందా? మా కుస్తీ యోధులు, మల్ల యోధులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అయినా కానీ అనేక సందర్భాల్లో కోర్టు జోక్యం చేసుకొని అతని మీద FIR కట్టమనే దాకా దిక్కు లేదు. FIR కట్టినా కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అయినా కానీ ఎటువంటి సంబంధించిన దాంట్లో కేసులు నమోదు చేయలేదు, ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే వాళ్ళ తరపున ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళ మీద ఇట్లా చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఉండకపోగా వాళ్ళ పక్కన నిలబడి కౌంటర్ ఉద్యమాలు నిర్మించిన చరిత్ర మనం కదువా కానీ అట్లాంటి చాలా ప్రాంతాల్లో చూస్తాం. హసీఫా లాంటి వాళ్ళు, మన అందరం కూడా దేవతలు పూజిస్తాం. ఇప్పుడు ఇంకా చాలా రోజులు పెరిగాయి. మతం అనేది ఇంకా మనకు మత్తులాగా ఉపయోగిస్తుంది. మద్యంతో పాటు ఆడవాళ్ళకి మన మతం అంటే చాలా ఇష్టం. అంటే దేవుడు అంటే మన భయం, ఆశ రెండు ఉంటాయి. అమ్మో నేను పూజ చేయకపోతే నా పిల్లలకి ఏమైనా నష్టం జరుగుద్ది, నా కుటుంబానికి ఏమైనా నష్టం జరుగుద్ది అని దాంతో కూడా ఈరోజు పూజలు ఎక్కువైపోయింది. ప్రభుత్వం అదే వదలగొడుతుంది. నువ్వు పూజలు చేయడానికి ఇంకా జీవితం బాగుపడుతుంది అని చెప్పేసి. ఇదివరకు ఒకటో రెండో పండుగలు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజలకు భద్రత కల్పించేందుకు, వారికి భరోసా కల్పించేందుకు విజయనగరం జిల్లా SP దీపిక ఆదేశాలతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో జొన్నవలస గ్రామంలో విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రూరల్ SI వాసుదేవ్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతకం కలిగించే వ్యక్తులు సమాచారాన్ని అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.